విజయం ఆదిశంకర విజయం సత్యశంకర విజయం ధర్మశంకర విజయం ఆస్తిక హిత భూషణం అసమ్మత మత భీషణం ఆసేతు సీతాచల సంచలనం శంకర విజయం శంకర విజయం నితాంత సుఖ నిరంజనం జన ప్రశాంతి రంజనం ధన ప్రభా ప్రభాజనం ప్రభంజనం శంకర విజయం శంకర విజయం వేదాంత విజృంభణం వేదనా విభంజనం శంషామారుతం జగద్గురు విజయం జగద్గురు విజయం या देवी मधुकैटभप्रशमनीया माहिषोन्मूलिनी या धूम्रेक्षणचण्डमुण्डमदनी या रक्तबीजासनी या शुम्भादिनी शुम्भदैत्यदमनी या सिद्धलक्ष्मी परा सा काली नवकोटिशक्तिसहिता मां पातु विश्वेश्वरी सा चण्डी नवकोटिशक्तिसहिता मां पातु जगदीश्वरी ऐङ्कार ह्रीङ्कार रहस्ययुक्ता श्रीङ्कार घोरार्धमहाविभूत्या ओङ्कार मन्मत्प्रतिपानेभ्यः नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्यां सर्ववेद संवेद्यायां भक्तहृदयान्तर्निवासिने श्री दुर्गा महापीठाधीश्वराय सद्गुरु समतानंदाय ते नमः माता गुरुसेवानंदाय ते नमः वामाङ्गस्थित जानकी परिलसत् कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुगले शङ्खं शरं दक्षिणे विग्रहाणां जलजातपत्राणां भद्राद्रिमूर्तिस्थितम् केयूरादिविभूषितं रघुपति सौमित्रियुक्तं भजे सौमित्रियुक्तं भजे అందరూ ఒకసారి రెండు చేతులు పైకి బిగ్గరగా చెప్పాలి జై శ్రీరామ్ పాపం చాలా మందికి నోరు లేవు ఏదో నేను అనుమానాను కాబట్టి తప్పని చేతులు ఎత్తారు తప్పితే కొంతమంది చేతులు కూడా ఎత్తలేదు బొట్టు లేని నుదురు రామనామం పలకని నోరు శివాలయం లేని ఊరు కాటి దయ్యాలు తిరిగే కావేరు అని చెప్తానంటాడు అదంతా కూడా ఎంత ప్రాప్తం పెడితే ఇక్కడికి వచ్చామో అది మర్చిపోయి ఇక్కడికి వచ్చిన పని ఏం చేయాలా ఇక్కడ శ్రవణాన్ని చేయాలా మరణాన్ని చేయాలా గానాన్ని ధ్యానాన్ని ఏ సమయానికి మనకి ఏది అందుబాటులో ఉంటుందో ఆ పని చేయడం మాని ఇప్పుడు నేను జై శ్రీరామ్ అనమంటే కూడా జై శ్రీరామ్ అనకుండా చేతులెత్తి భగవంతుడికి ఒకసారి ఆయన కీర్తిని పెంచేదానికి ప్రయత్నం చేయమంటే కూడా ఆ భక్తిని ప్రకటించుకోకూడదు ఏదో సినిమాకి వచ్చినట్టు ఇక్కడ ఏదో అయ్యి స్క్రీన్ పెట్టి ఏదో బొమ్మలు చూస్తున్నట్టు కూర్చుంటున్నామంటే అది నన్ను పలుసార్లు అడుగుతాం చెప్పాలి చెప్తారా ఒక పని చేయండి ఈ మధ్యన ప్రభుత్వాలు వికలాంగుల పింఛన్లు పెట్టాయి ఎవరికనంటే అంగవైకల్యం ఉన్నవాళ్ళు కాదు అందుకనే ఎవరైతే భగవంతుని దర్శించలేరో వారు నిజమైన గుడ్డివారు ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని చెప్పలేదో వారు నిజమైనటువంటి యొక్క మగవారు
ఎవరైతే నిజంగా భగవంతుని యొక్క కీర్తిని ఆ వైభవాన్ని వినరో వారు నిజమైన చెబుతున్నారు. ఎవరైతే భగవంతుని యొక్క సేవలు చేయరో వారు నిజమైనటువంటి యొక్క పుష్టివారు. ఎవరైతే భగవంతుని యొక్క ఆలయాలకి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలకి వెళ్ళరో వారు నిజమైనటువంటి అవిశ్వాసం. అసలు పూర్తిగా ఆధ్యాత్మిక భావాలు లేకుండా ఎవరైతే బ్రతుకుతారో వారు నిజమైన వికలాంగులు. మీ మనసు ఇక్కడ ఉంచండి, మీ మెదడుతో చెప్పే ఆలోచించండి, మీరు నా వైపే చూడండి, చెప్పేది వినండి. ఎప్పుడైనా అవకాశం వస్తే అనమంటే అనండి అని నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఎవరో వికలాంగులు కాకపోతే ఇవన్నీ చేస్తారు. పొరపాటు మీకు ఏదైనా భగవంతుడు తక్కువ ఇచ్చాడంటే మాత్రం నా సంబంధం లేదు. అందుకు చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకి, నోరు ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్గరగా చెప్తే, ఎంత బిగ్గరగా చెప్తే అంత రాముడు వారి దగ్గర అయిపోతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజా రామచంద్ర మహారాజుకి. నిజంగా నేను చెప్తాను, నా ఇంతకాలం యొక్క జీవిత అనుభవంలో ఆఖరికి భగవంతుడి దయ వల్ల, సమతానంద స్వామి యొక్క అనుగ్రహం వల్ల తక్కువ వయసులోనే భగవంతుడు ఎక్కువ చూసే అవకాశాన్ని ఇచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు దాటా, దేశాలు దాటి కూడా ఆ వాణిని వినిపించేటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ, నేను అన్ని చూసినప్పటికీ కూడా శ్రీకాకుళంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి మరి ఏ ప్రాంతంలో నేను చూడలేదని గర్వంగా చెప్తాను. నేను అందుకే ఇదే రైదాం ధర్మక్షేత్రంలో 2022లో ముగింపు సభకు వచ్చినప్పుడు చెప్పాను, శ్రీకాకుళం అంటే ఆధ్యాత్మిక రాజధానిగా దీనికి పేరు అని చెప్తున్నారు. అంత గొప్ప స్థితి దీనికి ఉంది. అటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ శ్రీకాకుళంలో ప్రతి వారం ఎక్కడో రోజు సత్సంగాలు జరుగుతూనే ఉంటుంటాయి, ఎక్కడో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చక్కగా అందరికీ కూడా అదొక అలవాటు. అయితే ఇప్పుడు అలవాటు కాస్త ఏమైందనంటే, మనం చేసినటువంటి ఒక పెద్ద తప్పు, క్షమించడానికి తప్పు ఏంటంటే, మనం ఏదో గురువుని పట్టుకున్నాం, మనం ఏదో ఒక ఆశ్రమాన్ని పట్టుకున్నాం, ఏదో అక్కడ గురువు చెప్పిన మాటలు వింటున్నాం, ఏదో మనం తరించిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ శరీరాలు కూలిపోయిన తర్వాత మన పిల్లలకి సంపదలు ఇస్తున్నాం, కానీ సంస్కారాన్ని ఆస్తిగా ఇవ్వలేకపోతున్నాం. అటువంటి సంస్కారం రావాలంటే కేవలం ఆధ్యాత్మికత అనేది తోడ్పడుతుంది. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని కూడా ఆశ్రమాలకు తీసుకెళ్ళి, మనం వినే మాటలు వారికి కూడా వినిపించి, మనం చేసే ప్రతి పని కూడా వారికి అలవాటు చేస్తే వారు కూడా అటువంటి యొక్క సంస్కారానికి అలవాటు పడి క్రమశిక్షణతో ఉన్నతులుగా ఉత్తములుగా బ్రతుకుతారని ఆలోచన చేయడం మానేసి, ఇదే రైదాం ధర్మక్షేత్రం ఇవాళ మనం కూర్చున్నటువంటి ఈ ప్రదేశం ఒక మహానుభావుడి యొక్క తపశక్తి ఫలితం, ఒక మహానుభావుడి యొక్క జీవిత కాల త్యాగం. అటువంటిది ఆనాడు ఒక వ్యక్తిలో వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ రోజు ఇన్ని వందల వేల మందిలో ఒక రకమైనటువంటి ఒక తృప్తిని కలిగించిందని అంటే మరి ఎంత కృతజ్ఞత ఉండాలి. రోజు రోజుకి కూడా సంఖ్య తగ్గుతూ వస్తాం. సంఖ్య తగ్గుతుందంటే కారణం ఏమిటి? మనుషులందరూ వాళ్ళు తయారయ్యారు. ఎలాగనంటే దేవుడు కూడా అవసరానికే కావాలి. దేవుడు అవసరం తప్పితే దేవుడికి అవసరం మాత్రం కాదు. అంటే భగవంతుడు అనే పదానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి సర్వవ్యాపకుడు, అంటే సర్వము అంతటా నిండి ఉన్నవాడు. 2 సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. 3 సర్వసంభవుడు, ఏమైనా చేయగలడు. ఇవి మనుషులకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలుస్తుంది. కాబట్టి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకేదో పుణ్యం ఇస్తాడేమో, ఆ భగవంతుడికి వెళ్తే మనకేదో వరాలు ఇస్తాడేమో, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే మన కోరికలు తీరుస్తాడేమనేటువంటి ఒక స్వార్థంతో మాత్రమే భక్తి మనకు ఉంది. తప్పితే నిస్వార్థంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను ఏ కోరిక కోరకుండా కేవలం దర్శనం చేసుకొని వస్తానని చెప్పి ఎవరైనా చేయొద్దని చూస్తాం. ఏ కోరిక మేము కోరం, కేవలం దర్శనం చేసుకొని వస్తాం. అటువంటి ఆలోచనలు ఈ రోజు లేకపోవడాన్ని బట్టి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం, ఇవాళ భూమి మీద కూర్చున్నాం. మీకు అందుకే చరిత్ర తెలుసుకుంటే ఆ చరిత్ర వల్ల విలువలు తెలుస్తాయి. విలువలు తెలుసుకోవడం వల్ల మనకు విలువ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు విలువ ఏర్పడిందో మళ్ళీ చరిత్రలో మనకు స్థానం దొరుకుతుంది. చరిత్ర తెలుసుకోవడం వల్ల విలువలు ఏంటో తెలుస్తాయి. విలువలతో మనం బ్రతకడం వల్ల మనకంటూ ఒక విలువ ఏర్పడుతుంది. మనకంటూ విలువ ఎప్పుడు ఏర్పడిందో మళ్ళీ చరిత్రలో మనకు స్థానం దొరుకుతుంది. ఒక తప్పక కూడా ఏదో తప్ప కొడతాడు అన్నమాట, కావాలని కొట్టాలి. ఏదో అక్కడ కొట్టింది కదా అని కొట్టాలి. అంతే తప్పితే వీళ్ళు మనసులోకి ఎక్కి అది బాగుంది కదా అని కొట్టే పని కూడా లేదు. అదే కానీ ఇప్పుడు ఏ సినిమా పాటలో కానీ పాడినా ఎంతుతారన్నమాట.
ఈ మధ్యకాలంలో ఈ వినాయక చవితులకి నవరాత్రులకి మా కుర్రోళ్ళు పిల్లల కంటే ఈ రేపో మాపో కాడిపోయి ముసలి కర్ర ఓటు పెట్టుకుని మరి గెలుపుతుంటారు అనమాట. అటువంటి పరిస్థితుల్లో జీవితానికి ఒక అర్థాన్ని సంపాదించుకున్న బ్రతుకుతా ఉన్నారు. ఇవాళ మనం అందరం కూడా పుట్టాం, జన్మించాం. పక్క మతాలు మీరు గమనించండి. ఒక మతం ఉంది, ఆ మతం వారికి దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే ప్రశ్న ఏంటో తెలుసా? పరలోకం. ఏం లోకం అంట చెప్పాలి? ఏమి నోరు పనిచేయలేదు, అనలేకపోతున్నారా? ఆకలి వేస్తున్నాయా? తినేద్దామా, వెళ్ళిపోదాం, ఆపేద్దామా? చెప్పండి. వారి దేవుడు ఎక్కడున్నాడని అడిగితే సమాధానం ఏంటి? పరలోకం. అంటే అది ఎక్కడో, ఎక్కడ కాదు. ఒకటి. రెండవది, ఇంకో మతం వారు ఉన్నారు, వారికి అడిగితే వారి సమాధానం ఏంటి తెలుసా? దేవుడు ఎక్కడే ఉంటాడని మనం చెప్పలేము, అతడు ఎక్కడేస్తే అక్కడ ఉంటాడు. తెలివైన మాట. ఎక్కడే ఉంటాడని చెప్పలేరు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ భగవంతుడు, మనం నమ్మినటువంటి శ్రీమన్నారాయణుడు, భూమి రాపు అనులో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార వితీయమే విన్నా పెట్టేస్తాడు. ఇది ప్రామాణికంగా చూస్తే, పౌరాణికంగా చూద్దాం. మనకు తెలుసు ఇందుగాడు అందు లేదని సందేహం వరకు చెప్పి సర్వోపగతుడు ఎందు వెతికి చూసినా అందందే కదా. అంటే నువ్వు అనిపిస్తున్నటువంటి ప్రతి జీవితంలో, ప్రతి సందర్భంలో, ప్రతి క్షణంలో కూడా భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు కూడా సర్వవ్యాపుడై నీ దేవుడు నీతో అనుక్షణం నీలోనే ఉన్నాడని చెప్పే సంస్కృతి హిందూ ధర్మం అన్నమాట. అటువంటి హిందూ ధర్మంలో మనం పుట్టాము అంటే అంతకంటే గొప్పది అక్కర్లేదు. అవునా? ఇది తెలుసుకోవడం మానేసి సులువుగా అన్ని వచ్చేయాలి. ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండేది. కట్టెల పొయ్యితో వంట చేసుకున్న నాడు ఆ ఇంటిలో నిత్యం కూడా అగ్నిహోత్రం చేసిన ఫలితం. ఎందుకు? మట్టితో పొయ్యి ఉంది, అది నేల తెలుసు. ఆ మట్టి పొయ్యికి మళ్ళీ ఆవు పేడ అలిగారు, అదొక సంస్కరణ. దాన్ని కూడా కట్టెలతో ఒక కర్పూరాన్ని పెట్టి రగిలిస్తే దానిలో ఆహారం వండితే ఆ వండిన ఆహారాన్ని కూడా మళ్ళీ అగ్నిదేవుడికి ప్రసాదంగా పెడితే అది నిజమైనటువంటి యజ్ఞంతో సమానంగా ఆ రోజు ఉండింది. అందుకు ఆ రోజు ఆహారం బాగుంది, ఆరోగ్యాలు బాగున్నాయి, జీవితాలు బాగా కొనసాగాయి. తర్వాత కాలానికి సదుపాయం కావాల్సి వచ్చింది. ఆ సదుపాయం పేరుకి ఏం చేశారు? సిలిండర్ వచ్చింది. సిలిండర్ వచ్చిన తర్వాత ఏం చేశారు? అది ఎప్పుడు కావాలంటే అది ఆపడం, ఆన్ చేయడం, లైట్ పెట్టి కొట్టడం. ఇప్పుడేమైంది? కొంత సదుపాయం పెరిగినట్టు, సౌకర్యం పెరుగుతుంటే అనిపిస్తున్నప్పటికీ కూడా అది వేరొక పరిణామాలకి దారి తీస్తూ ఆరోగ్యాలు తగ్గింది. ఇక తర్వాత కాలానికి ఇంకా మా అమ్మగారు కష్టమైపోయి ఆ అయ్యగారికి ఇంట్లోని నాకు ఇది కష్టం, నేను ఈ పని చేయలేకపోతున్నాను, నాకు ఇంకా సదుపాయం కావాలనంటే కరెంట్ స్టవ్ వచ్చింది. లెక్క పెట్టేస్తే మంట కూడా కనిపించదు, వంట అయిపోయింది. ఏమండి? అది తిన్నారు, అయిపోయింది. ఇక ఏ వాటిలో గమనిస్తే ఆ కర్ర పొయ్యాలేదు, ఆ గ్యాస్ పొయ్యాలేదు, ఆ కరెంటు పొయ్యాలేదు, ఫోన్లో స్విగ్గీ, జొమాటో యాప్లు ఉన్నాయి. ఏది కావాలంటే అప్పుడు ఆర్డర్లు పెట్టడం, అడుక్కున్న వాళ్ళగా అడిగితే తినడం, అయిపోయిన తర్వాత రోడ్లో పెట్టడం. అంత తేలిక అయిపోయింది. విమర్శను మాత్రం మీరు అనుకోకండి, సుమారు చెప్తున్నాను నేను. ఇవాళ నీ తల్లి ఎవరో అని అడిగితే ఆ తల్లికి కన్ను మెల్ల ఉంది, ముక్కు వంపు ఉంది, నోరు సొట్టు ఉంది, చెవులు నత్తు ఉన్నాయి, చేతులు అవిటిగా ఉన్నాయి, కాళ్ళు అంగరంగా ఉన్నాయి, పూర్తిగా చూడడానికే వికారంగా ఉంది. ఎవరండి తల్లి ఎదురంటే ఎవరు చెప్పాలి? ఎన్ని అవసరాలు ఉన్నా ఆ తల్లి చెప్పాలి. అది పక్కింటా ఉన్న తల్లి అంటే ఎంత సిగ్గు చేయడం, ఎంత నీతి తక్కువ, ఎంత జాతి తక్కువ బతుకు. అటువంటి పరిస్థితుల్లో మన ధర్మాన్ని మనం చెప్పుకుంటున్నాం, నా తల్లి ఇదని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం తప్పితే విమర్శది కాదు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని మతాల్లో చెప్తారు ఉదయాన్నే లెగక్కర్లేదు. ఏంటండి? ఉదయాన్నే లెగక్కర్లా, లేచిన తర్వాత స్నానం చేయక్కర్లేదు, సూర్యదేవుడు దండాలు పెట్టక్కర్లేదు, తులసి పూజలు చేయక్కర్లేదు, ఎవరిని ఎన్ని తప్పుడు మాట్లాడించినా పర్వాలేదు, ఎన్ని హతవ్యాసాలు వేసినా పర్వాలేదు, ఎంత నీటి పని చేసినా పర్వాలేదు, భర్త ఎంతమందితో తిరిగినా పర్వాలేదు, భార్య ఇంకెంతమందితో తిరిగినా పర్వాలేదు, ఎన్ని చేసినా పర్వాలేదు. కానీ ఆ వారం చివరిలో ఒక రోజు మాకు వచ్చేసి ఆ సంపాదించిన దాంట్లో 10% ఇచ్చిస్తే పాపాలన్నీ పోతాయట. ఇంకా అల్టిమేట్ గా చెప్పాలంటే ఆ దేవుడు పాపం కాపాడడానికే పుట్టాడు. పాపం ఇప్పుడు నేను ఇవాళ చూశాను,
ప్రస్తుత కాలంలో కొన్ని పరిస్థితుల వల్ల ఈ మత విద్వేషాలు పెరగడం వల్ల ఇవాళ మన పోలీసు వారు కూడా ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఒక పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే పోలీసు వారి వేదిక మీదకి వచ్చి ఉదాహరణ అమ్మా మా కొందరు ఎస్ఐ గారు ఎన్ని దొంగతనాలు చేసినా పర్వాలేదు, ఎన్ని యొక్క లూటీలు చేసినా పర్వాలేదు, ఎన్ని అత్యాచారాలు చేసినా పర్వాలేదు, ఎన్ని మానభంగాలు చేసినా పర్వాలేదు, ఎన్ని హత్యలు చేసినా పర్వాలేదు, మేము ఏటి చేయమమ్మా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామంటే ఎవరైనా ప్రసాదం బతుకుతామండి? బతుకుతాం. అదే పోలీసు అధికారులు వచ్చి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, కాదు కూడదని మాత్రం మీరు ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే తొక్క తీస్తాం తోలు తీస్తామంటే కొంత క్రమశిక్షణతో జాగ్రత్త ఉంటామా లేదు. ఇప్పుడు అలా చూస్తే అసలు మనిషి బతకడానికి ఒక మార్గం కావాలి, ఆ మార్గం సన్మార్గం కావాలి. ఆ సన్మార్గమే నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఆ తప్పులు దేవుడు తీసేస్తాడంటే మనుషులు తప్పులుగా ఇంకేం చేస్తాడంటే మనం అలా చూస్తే మన ధర్మాలు చెప్తారా? నిన్ను కష్టకాలంలో కాపాడేది దైవం కూడా కాదు నీ ధర్మమే అని చెప్పేటువంటి ఒక సంస్కారం కేవలం హిందూ ధర్మం చెప్తాను. అందుకే ఉదయం ప్రాతకాలంలో లేచి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆదినారాయణ స్మరణ చేసుకోవాలి, శరీరాన్ని శుద్ధిపరచుకోవాలి. ఎందుకు? నువ్వు రాత్రి పడుకునేటప్పుడు తాత్కాలికమైన విశ్రాంతి నిద్ర, శాశ్వతమైన విశ్రాంతి మరణం. నువ్వు ఎప్పుడైతే నీ శరీరం పట్ల జాగ్రత్తను కోల్పోయినావో నువ్వు మరణాన్ని చెందావు. ఇవాళ మనకు కొన్ని కళలు వస్తూ ఉంటుంటాయి. మనం పుట్టేప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళదు, పుట్టేప్పుడు అమెరికా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిపోయిన కళ వస్తుంది. అంటే నీ ఆత్మ అక్కడి వరకు సంచారం చేయగలిగింది, నీ ఆత్మ అంతవరకు ప్రాకింది, నీ ఆత్మకు అంత శక్తి ఉంది. అందుకు నువ్వు దాన్ని తెలుసుకోలేక ఈ శరీరానికి ఉండేటువంటి పవిత్రత నిలబెట్టుకోలేక నువ్వు సామాన్యంగా మిగిలిపోతున్నావు. అందుకు నువ్వు కూడా నీ పట్ల ఏకాగ్రతను కలిగి నువ్వు సాధన చేసుకోగలిగితే అనుకోకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు. సాధన నీకు అభివృద్ధి చెందితే నువ్వు మనో సంకల్పంతో ఇక్కడ శరీరం విడిచిపెట్టి కూడా ఎక్కడికి తిరగవు. అటువంటి పరిస్థితుల్లో నీకు రాత్రి పడుకునేటప్పుడు నువ్వు మరణాన్ని పొందావు కాబట్టి అది మైలు కాబట్టి మరీ శుద్ధిపరచుకుని స్నానం చేయమని చెప్పారు. ఇక అది కాస్త పోతే హిందూ ధర్మంలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా ఆరోగ్యానికి కారణం. ఒకరోజు ఒక విధర్మీయులు ఈ దేశానికి అంతమంది చెప్తున్నారు కదా ఈ దేశం అంత గొప్పది ఎంత గొప్పదని చెప్పి ఈ దేశంలో గొప్పతనం ఏంటో ఒకసారి చూద్దామని చెప్పి విధర్మీయులు కొంతమంది వచ్చారట. వస్తే నడుస్తూ నడుస్తూ మంచి ఎండగా ఉంది. ఈ ఎండగా ఉంటే పాపం అలసిపోయి అప్పుడు పందిరిల్లు ఉండేది. ఏముండేవి? పందిరిల్లు. ఇల్లు ఉండేది, బయటకు మాత్రం వాకి నుండి పందిరి ఉండేది. ఎవరైనా వస్తే కూర్చోడానికి. అప్పట్లో సంస్కారం అంటే దారిలో వెళ్ళిన వారు మాకు సంబంధం లేని వారైనా విశ్రాంతి తీసుకోవచ్చేటువంటి చొరవని ఇవ్వడం అప్పుడు వాళ్ళు కావాలి. ఇప్పుడు ఇల్లు అలా కట్టనే. అలా పందిరింటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మామూలు కూర్చున్నాడు. కూర్చోగానే ఆ ఇంటి మహిళ పరిగెట్టి వచ్చి నాయన బాగున్నారా అని అడిగిందంట. వీళ్ళు ఆశ్చర్యంగా చూసుకుంటున్నారు. సరే మంచినీళ్ళు తాగుతారా? అమ్మ మేము తెలియకుండా భోజనం ఏం చేస్తారా? సమాధానం చెప్పండి. వచ్చినటువంటి వారు అతిథిగా స్వీకరించి గౌరవాన్ని చేస్తారు. భోజనాన్ని పెట్టిన తర్వాత ఆమె ఏం చేస్తుంది తెలుసా? బయట కల్లాపు వేసుకుంటూ ఉగ్గు పెడుతుంది, వరి పిండుతుంది. పైనే ఆ పందిరి వాకిలికి వరితుప్పు కట్టుంది, దాన్ని పక్షులు తింటా ఉంటాం. ఇవన్నీ చూసిన తర్వాత అడిగారట, అమ్మా మేమెవరో నీకు తెలియదు. ఇప్పట్లో అయిన వారు కూడా బాగున్నామనే పరిగణించే పరిస్థితులు లేవు. తెలిసిన వారు కూడా మాట్లాడే యోగక్షేమాలు తెలుసుకునే పరిస్థితి లేదు. అలాంటి మేము ఎవరో తెలియకపోయినా కూడా నువ్వు బాగున్నావా అని అడిగావు. ఎలా అంటే నాయన అది మానవత్వం. సంబంధం లేకపోయినా కూడా ప్రేమగా పలకరిస్తే అది మానవత్వం. అమ్మ మరి మాకు అన్నాన్ని పెట్టావు కదా, మరి ఆ మంచినీళ్ళు ఇచ్చావు కదా, అదేమిటంట? అది మాతృత్వం. ఏమిటన్నది? అది మాతృత్వం. ఆకలితో నా బిడ్డ ఉన్నా కూడా నేను అన్నం పెడతానే, మీరు ఆకలితో ఉన్నారు. అమ్మా మరి మీ ఇంటి ముందు ఆ పేడ వేసి నువ్వేమో చక్కగా ముగ్గులు పెడుతున్నావే, అది ఏమో ఇప్పుడు ఈ వరితుప్పు ధాన్యమే కదా, మీరు గుండ చేసుకుని ఆ వరిమూతలతోనే కదా వరిపిండి ముగ్గు పెడుతున్నావు. మరి చక్కగా ఆ పిండిని నువ్వు ఇంకా మిగిల్చుకుంటే, ఇంక గింజలు మిగిల్చుకుంటే కొంతకాలం తింటావంటే నేను తింటాను బాగానే ఉంది. మరి చిన్న చిన్న సూక్ష్మ క్రిములు, చీమలు రకరకాలు ఉన్నాయి, మరి వాటికి ఎవరు ఆహారం పెడతారు? అందుకే వాటి కోసం మనం ముగ్గు పెట్టి అలంకారంగా ఉంటది, వాటికి అవసరమైతే అది తీసుకుంటది. అదేం చెప్పింది? అది ధర్మం. అంటే నీవు బాగుండడమే కాదు, నీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి జీవరాశిని బాగా చూసుకోవాలనేటువంటి ఒక సంస్కృతి. మరి అమ్మా మరి ఒకవేళ నువ్వు ముగ్గు పెడుతున్నావే,
మరొక వర్షం వస్తే అది చెరిగిపోద్దేమో కదంటే, చెరిగిపోతే చెరిగిపోని, వర్షం ఏదో వస్తుంది నా ముక్కు చెరిపేస్తుందని చెప్పి నేను ఆగిపోతే అది కుదరదు. పరిస్థితులు తలకింద అయిపోయినా తలమారిపోయినా కూడా నేను చేయాలనుకున్న పని చేయడమే ఆచారము అని చెప్పిందండి. ఇంకా అది కాస్త పోతే మరి ఇదే విధంగా ఈ దుబ్బుని ఎందుకు పైన కట్టామంటే పక్షులకి ఏం ఆహారం ఉంటది, అందుకు అవేవైనా మీకులాగే అలసిపోయి కానీ మా ఇంటి వాకిలికి వస్తే అక్కడ నేను ధాన్యం గింజలు తీసుకొని తింటాయి, అందుకు నేను ఇది పెట్టానని చెప్తే అప్పుడు అనుకున్నారంట ఇందుకేనేమో భారతదేశానికి పేరు కూడా భారత మాత అని పేరు పెట్టి, భూమికి కూడా భూమాత అని పేరు పెట్టి, నీరుకు కూడా గంగామాత అని పేరు పెట్టి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక తులసికి తులసి మాత అని పేరు పెట్టి అనువనువులను కూడా మాతృత్వాన్ని చూస్తున్నారంటే ఈ దేశం నిజంగా అంత రకమైనటువంటి ఒక ఆదర్శ భావాలు కలిగింది కాబట్టి ప్రపంచ దేశాలన్నిటి కూడా భారతదేశం దిశూచిగా మారింది. ప్రపంచ దేశాలన్నిటి కూడా భారతదేశం జ్ఞానాన్ని ఇచ్చిందని చెప్పి వారు తెలుసుకొని వారు అప్పుడు ఏం చెప్పారు, అమ్మా నీ దగ్గర వెళ్ళిపోయే ముందు మాకు గుర్తుండిపోయే ఒక్క మాట నువ్వు చెప్పమ్మా అంటే అప్పుడు ఆమె అంటారంట, నా ధర్మం సనాతనం, నా ధర్మం అమతనం కాబట్టి మా పూర్వీకులు మా పెద్దలందరూ కూడా ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని మాకు సంస్కారం అలవాటు చేశారు కాబట్టి మేము కూడా ఇదే కొనసాగిస్తున్నామని చెప్పి ఆనాడు తల్లి చెప్పిందంట. అటువంటి యొక్క గొప్ప దేశంలో మనం పుట్టాం. అసలు సాధారణంగా ఈ దేశానికి ఎంత గొప్ప అవకాశం, ఈ దేశానికి ఎంత గొప్ప కీర్తి, ఈ దేశానికి ఎంత గొప్ప ఖ్యాతి, ఈ దేశానికి ఎంత గొప్ప వైభవం దక్కిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ దేశంలో రామాయణం పుట్టింది, ఈ దేశంలో రాముడు పుట్టాడు, ఈ దేశంలో భగవద్గీత పుట్టింది, ఈ దేశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు. అన్నిటికంటే మించి ఎందరో తపస్సులు, ఎందరో మహర్షులు, ఎందరో ఋషులు, ఎందరో సాధువులు, ఎందరో సన్యాసులు, వారందరూ కూడా జీవితం అంటే ఆడంబరాలతో బతకడం కాదు, అట్టహాసాలతో బతకడం కాదు, వైభవాల కోసం బతకడం కాదు, గొప్పలతో బతకడం కాదు, ధర్మంగా బ్రతకడం, మానవత్వంతో బ్రతకడం, సత్యంగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, నీతిగా బ్రతకడం అని చెప్పి వారు నిరూపించారు కాబట్టి ఈ దేశానికి అంత గొప్ప ఖ్యాతి కలిగింది. అటువంటి పరిస్థితుల్లో ఒక సన్యాసి, ఒక సాధువు, ఒక సాధకుడు యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాలు పాటిస్తే, అంత నియమనిష్టలతో అతను జీవిస్తే అతడు పీల్చి వదిలి గాలిని పీల్చినా మనకి యోగ్యత, అతడు తిరిగే నేలపైన మనం నడయాడినా కూడా ఒక అర్హత. ఎప్పుడైతే వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతామో అదే నిజమైన జీవిత పరిపూర్ణత సాధన. అలా చూసుకుంటే మనందరం కూడా ఆ గురువు యొక్క అనుగ్రహానికి దగ్గర అయ్యాం. ఒకరోజేమో ఒక గురువు గారు ఒక మామిడి పండు తిన్నారట. ఆ గురువు గారి వయసు ఇంచుమించి 80 సంవత్సరాలు, రేపో మాపో అనబడేటట్టున్నాడు. ఆ మామిడి కూర్చొని తినేసిన తర్వాత ఆ ఆశ్రమం బయటన ఆరు బయటన ఆ మామిడి ట్యాంకర్ మెల్లగా ఒడుక్కొని పొంగుకొని మెల్లగా అలా గొయ్యి తీసి ఆ మామిడి ట్యాంకర్ వేసి ఆ మట్టిలా కప్పుకొని చిన్న వండుకొని నీళ్ళేస్తుంటే ఆ బయట ఉండదు కదా కొంత పోకిరీ బ్యాచ్. ఈ ముసలోడికి ఎంత వయసు వచ్చేసింది, ఇంకా అసలు సావలేదు కానీ ఇంకా మామిడి పడి తినేయడమే కాకుండా దాన్ని ట్యాంకర్ వేసేసి అది మొలకెత్తి మొక్క అయిపోయి చెట్టు అయ్యి వృక్షం అయితే ఆ పళ్ళు కూడా తినేద్దామని ఆశపడుతున్నాడు. ఇంక ఎంతకాలం ఉండిపోతుందని చెప్పి బయట వాళ్ళు అనుకుంటే ఆ బయట మనసు ఉండేటువంటి ఒక మంచి భక్తుడు, ఒక చిన్న పిల్లవాడేమో అది విని తర్వాత బాధపడి ఈ స్వామి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మంచం మీద కూర్చొని మళ్ళీ అలా శాప్ తీరుతూ ఉంటే బాత్రూమ్ అడిగాడంట, స్వామి స్వామి ఇందాక మీరు అలా బయట చిన్న మామిడి ట్యాంకర్ పాతారు కదా అని తేలిగ్గా మాట్లాడుతున్నాను స్వామి అంటే నువ్వేం బాధపడకరా అన్నాడు. అదేంటి తాత, అదే స్వామి మీరు ఎంత గొప్ప వాళ్ళు కదా, ఎంత మంచి వాళ్ళు కదా, సమాజం కోసం అందరి కోసం బాగుండాలని చెప్పి సర్వేజన సుఖనోభవం అని చెప్పి నిస్వార్థంగా అందరి కోసం ప్రార్థన చేస్తారు కదా, మరి మీలాంటి వాళ్ళు కూడా అంత తేలిగ్గా మాట్లాడుతున్నారని అంటే అది నా పిల్లలేదు. అది కాదు మరి వాళ్ళు ఎందుకు అలాగన్నారు, వారి సమాధానం మీరు అర్జెంట్ నాకే చెప్పాలి, నేను చెప్తాను అన్నారు. వాళ్ళు చెప్పు, నేను రేపో మాపో కదా నేను మామిడి పండు తిన్నాను, ఆ మామిడి పండు చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది, అందుకు నేను ఒక విత్తనాన్ని వేశాను, అది నీరుని వేశాను, అది పాతినట్టు నువ్వు చూసావు, ఒకవేళ నేను పోయాను అనుకో ఇది మా స్వామి పాతిన చెట్టు కదా అని చెప్పి నువ్వు రోజు నీళ్లు పోస్తావు, దాన్ని అభివృద్ధి అయినంత వరకు నువ్వు ఉంటావు, అప్పుడు పొలాలు ఏమైనా పండితే అవి నువ్వు తింటావు, నీకోసం నేను ఆ చెట్టు వేసానని చెప్పాలని చెప్పాడు పెద్దగా. అంటే మన పూర్వీకులందరూ కూడా వారి కోసం వారు తర్వాత తరాల వారి కోసం ఆలోచిస్తారు. అలాగా భవిష్యత్ తరాల వారి కోసం ఆ రామయోగి స్వామి ఆలోచించబట్టే ఈ రోజు రైదాన్ ధర్మక్షేత్రం కూడా ఇవాటికి కూడా
మనుషులు రెండు మతులు అయిపోయి ఎక్కడికి వెళ్తే ఏం వస్తుంది, ఎవరిని పలకరిస్తే ఏం కలిసి వస్తుంది, ఎక్కడికి వెళ్తే ఏం లాభం అని చెప్పి అంత రకమైనటువంటి జీవితాలు గడుపుతున్నప్పటికీ కూడా మరి మనం అంతా కూడా ఇంత చక్కగా ఇక్కడికి వచ్చి కూర్చోగలిగామనంటే ఇది ఎంత గొప్ప అర్హత అని నేను అడుగుతున్నాను. అయితే ఇది ఇప్పుడైతే ఆగిపోతాది అనబడే భయాలు కూడా ఉన్నాయి. మనం అంతా కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అంత పింఛన్లు తీసుకున్న వాళ్ళ దగ్గర ఉన్నారు చాలా మంది. ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళందరూ కొంతకాలానికి ఏ గూటి నుంచి వచ్చే పక్షులు మనం భక్తులుగా ఈ పీఠానికి సేవ చేశాం, మన తర్వాత తరాల వారు ఇక్కడికి వస్తారా? అలా లేనప్పుడు అందుకనే కేవలం జ్ఞానాన్ని మనం మాత్రమే తెలుసుకోవడం గొప్ప విషయం కాదు. ఆ జ్ఞానాన్ని పక్క వారికి చెప్పి వారిని కూడా ఒక సంస్కారవంతులుగా వారిని కూడా మంచి వారిగా తయారు చేసే లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో అది నిజమైన జీవితం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనమంతా కూడా చేసుకుంటున్న కార్యక్రమానికి పేరేంటి? కార్యక్రమానికి పేరు అంటే ఇప్పుడు సభే ఒకటే కార్యక్రమం దృష్టిలో. ఈ 7 రోజులు కష్టపడి ఇన్ని మాటలు వేసుకొని ఇన్ని పూజలు చేసుకొని యజ్ఞాలు చేస్తే అదేం కాదా? ఏం పేరు? శ్రీరామ మహాయజ్ఞం. ఏమన్నారు? కనీసం హెడ్డింగ్ గుర్తు లేకుండా, సినిమా టైటిల్ గుర్తు లేకుండా సినిమా చూస్తాం మనం. ఏమండి? శ్రీరామ మహాయజ్ఞం. అయితే రాముడు కూడా మనుషులానే పుట్టాడు కదా స్వామి, మరి అతనికి పెళ్లి అయింది కదా, సంసారం చేశాడు కదా, పిల్లలు కన్నాడు కదా. మరి అయితే రాముడిని ఎందుకు మనం అంత గొప్పగా కీర్తించాలని అంటే రాముడు దేవుడు అనబడేటువంటి దానికంటే ముందు నిజమైన మానవుడు. ఏమిటండి? రాముడు దేవుడి కంటే ముందు నిజమైన మానవుడు. ఇప్పుడు మీకు కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాల్లో చివరి అక్షరాలు తీసి మళ్ళీ నాకు అబ్జెక్ట్ చెప్తారా? మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎంత నాకు సహకరిస్తే నేను మీకు అంతగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేదు కాదుకూడదని చెప్పి మీరు అలాగా వెన్నుపోసగా దిగిపోయిందే నేను స్టేజ్ దిగిపోవాల్సి వస్తుంది. ఇవాళ చాలా బిజీగా షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయి. ముందు ముగింపు సభకనే మాటిచ్చాను, తర్వాత మళ్ళీ మన పిల్లలు స్వామి 3 గంటలకు వస్తారని చెప్పారు. అది కాస్త మేము 11కి వెళ్ళింది, 11 కాస్త 12కి వచ్చాను. ఏది ఎవరికి కూడా మీతో కొంతసేపు గడిపి వెళ్ళాలన్న ఆశ నాకు. ఎందుకనంటే చిన్నతనం నుంచి పెద్ద స్వామి సంతానోత్సవం అంతా తిరిగేటప్పుడు ముఖ్యంగా సరదా ఏంటంటే ఆయన పాడుతారు, డెవలప్ పడుతూ నేను వాయించాను. స్కూల్ సెలవు పెట్టాను. అప్పుడు కారులోని ఆయనతో పాటు నేను పక్కన దిగేసరికి జనాలు బొట్లు పెట్టి బొగ్గలు సిక్కి సాల్వాలు వేసి దాంట్లో చిన్న సంవత్సరం అప్పుడే పెంచి అబ్బాయి వెనకాతలు తిరిగితే ఎంత బాగుంది, ఈయన చేసిన పనే మనం చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి నా 7వ సంవత్సరం నుంచి స్వామి వెనకాతలే తిరిగాను. ఎంత వయసు వచ్చినా కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆయన పాపం నాకు లేదు. ఒక సినిమా లేదు, ఒక షికార్ లేదు, ఒక ఫ్రెండ్ లేదు, ఏది లేదు. ఆఖరికి నాకు 14 ఏళ్ళ ఆపద్దం సన్యాసంకి వచ్చాను. ఆ సన్యాసం స్వీకరించే రోజు కూడా సన్యాసం అంటే నాకు పూర్తి అర్థం తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే ఆ పెద్ద స్వామిని పక్కన కట్టుకోవాలా, ఆయనలా మనం ఉండాలా, ఆయనలా కూర్చొని మాట చెప్పాలా. సన్యాసం అంటే ఆయన నాకు తెలిసి తప్పితే ఇంకా అర్థమైంది నాకు తెలియదు. అలా 2018లో పూర్తిగా సంపూర్ణ సన్యాసాన్ని స్వీకరించి దుర్గా మహాపీఠానికి ఉత్తరపీఠాధిపతిగా బాధ్యతలు తీసుకొని ఇవాళ 2025 సంవత్సరం నడిచేటప్పుడే ఇవాళ చిన్నస్వామి పేరు వింటే చాలు ప్రజల్లో చిన్ని కృష్ణయ్య అనబడేటువంటి పులకరంత పలికేటట్టుగా అంత ప్రేమ సంపాదించగలిగారు. 10 సంవత్సరాల్లోనే మనం ఇంత మందిలో ప్రేమ చూసాం. ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ శరీరంతో భగవంతుడు చేయించగలిగాడంటే భగవంతుడు మన పట్ల తనప్పుడు ప్రత్యేకంగా పెట్టాడు. ఆనాడు నిజంగా మనం కూడా అందరిలాగే షర్టు ప్యాంట్ వేసుకొని అందరిలాగే జీవించుంటే ఎవరు తెలుస్తారు? అసలు జనస్వామి పేరే లేదు. కానీ అవాళ కేవలం ఈ పరిమితమైన కుటుంబం మధ్య గడిపితే అందరిలాగే నేను ఉంటాను. కానీ సన్యాసి అంటే సర్వజన బాంధవుడు అనేటువంటి అర్థం. కాబట్టి ఆ సన్యాసిగా మారితే మనల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులే కదా, మనల్ని ప్రేమించే ప్రతి వారు మనవారే కదా. వారి కోసం మనం జీవిస్తే వారందరూ మనం గుర్తుపెట్టుకుంటారనే ఆలోచనతో ఈ రోజుకి కూడా మీరందరూ నా సొంత కుటుంబ సభ్యులనే భావంతోనే మాట్లాడుతున్న తప్పిపోలేదు. ఒక పక్క భగవంతుని దయ వల్ల తక్కువ వయసులోనే ఈ రకమైనటువంటి యొక్క నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఎంత రకమైనటువంటి వైభవాన్ని చూసాం, అన్ని రకాలైనటువంటి యొక్క అవరోధాలని కూడా చూసాం. ఈ శరీరానికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఎన్ని ఉండాలి అన్నీ ఉన్నాయి. కానీ దేనికోసం కష్టపడాలి.
ఇంకా అది సరికదా. ఈ రోజు మనం అంతా కూడా ఆకుల ఔషధాన్ని చూస్తున్నాం. ఒక మారేడాకు, వేపాకు, తులసి ఆకు, రకరకాల ఆకుల్లో ఔషధాన్ని తయారు చేసుకొని తింటున్నాం. ఇక అలా పోతే లోహంలో ఆభరణాన్ని చూస్తున్నాం. ఒక బంగారం కట్టి ఉందంటే దాన్ని మనం నచ్చినట్టుగా బంగారం ఉంగరం చేయించుకుంటాం, నకిలీ చేయించుకుంటాం, వడ్డానం చేయించుకుంటాం, చైన్లు చేయించుకున్నాం, రకరకాలు చేయిస్తున్నాం. ఇక పోతే రాజులో దైవాన్ని కూడా చూస్తున్నాం. ఒక మంచి శిల అయితే దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా రాముడు, శివుడు, దుర్గమ్మ వారు ఏ రకమైనటువంటి దైవం నచ్చితే దాన్ని మనం చూస్తున్నాం. ఆకుల ఔషధాన్ని చూస్తున్నాం మనం, లోహంలో ఆభరణాన్ని చూస్తున్నాం మనం, రాజులో దైవాన్ని చూస్తున్నాం మనం. సాటి మనిషిని గుర్తించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్న మన సమాజానికి చెప్పడానికి బయలుదేరితే ఇవాటికి కూడా మన పట్ల వ్యతిరేకతలతో ఆఖరికి శ్రీరామనవమి రోజు రామతీర్థంలో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా కళ్యాణం జరిగితే ఆ వారు బయలుదేరే ముందు ఎందుకో నాకు అనిపించింది, ఒక కారు సీసీ కెమెరా పడేటట్టుగా ఉంది. ఇప్పుడు వచ్చిన బండి కొద్ది దూరంలో ముందుంది, అక్కడ కెమెరా లేదు. ఎందుకో కారు ఎక్కే ముందు అనిపించింది ఒకసారి కారు నట్లు చెక్ చేస్తే బాగుండు అని. అలా డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ టైర్కి వెళ్ళి చెక్ చేస్తే 2 నట్లు ఇప్పేసి ఉన్నాయి, ఒక నట్టు లేనే లేదు, ఇంకో నట్టు అక్కడ పడేసి. అంటే ఇవాళ సమాజంలో మంచి చెప్పే వాళ్ళు సైతం కూడా తీసిస్తే ఈ దుష్టులు, దుర్మార్గులు వారికి ఆటంకం లేకుండా ఇంకా బాగా బతికేచ్చారనుకుంటారు తప్పితే నేను క్షమించిన, నా వారు క్షమించిన, నా దైవం కూడా క్షమించిన ఈ కాలం మాత్రం కర్మ మాత్రం విడిచిపెట్టదు. ఖచ్చితంగా అప్పు చేస్తే ఎలాగైతే మన వడ్డీతో సైతం కట్టాలో, తప్పు చేస్తే ఖచ్చితంగా అంతే తిరిగి రెట్టింపు పరిణామాలు కూడా మనిషి ఎదురయ్యాయి. ఇవాళలో మనం ఏం చేస్తున్నాం, మానవత్వాన్ని పక్కన పెట్టి బ్రతుకుతా ఉన్నాం. అయితే ఇప్పుడు మీకు చెప్పాను, నేను కొన్ని పదాలు చెప్తాను, వాటి చివరి పదాలు నాకు మీరు చెప్పాలి. అమ్మ అనే పదంలో చివరి అక్షరం తీయండి, చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు ఆపేస్తాను. ఏమా మీరు చివరన అమ్మగారు అందరూ కలిసి చెప్పండి, అమ్మ అనే పదంలో చివరి అక్షరం, దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నాన్న అనే పదంలో చివరి అక్షరం, గురువు అనే పదంలో చివరి అక్షరం, దేవుడు అనే పదంలో చివరి అక్షరం. 4 కలిపితే అమ్మలో మా, నాన్నలో నా, గురువులోను, దేవుళ్ళోడు. 4 కలిపితే మానవుడు. ఎవరైతే తండ్రిని, గురువుని, దైవాన్ని తన చరమాంతం వరకు కూడా, జీవితం ముగిసేంత వరకు కూడా గౌరవించి బతుకుతాడు, వాడే నిజమైన మానవుడు, వాడే శ్రీరాముడు. నిజమేనా? రామాయణం అంతా మీరు గమనించండి. ప్రేమ అంటే ఏంటో రామాయణంలో మనకు కనిపిస్తుంది. చక్కగా ఏ భోజనానికి వెళ్దామా? చిన్నస్వామి కొంతస్వామి మాట్లాడాలంటే ఒక్కసారి ఆ మాటలు కావాలనుకున్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి మళ్ళీ చెప్పాలి, జై శ్రీరామ్. మహాత్ముడి యొక్క దృష్టి పడిన కొంత పుణ్యం అంట, మనం చూస్తే చాలు. ఇకపోతే వారి యొక్క స్పర్శ తగిన కొంత పుణ్యం అంట, వారితో సంభాషణ చేసిన మరి కొంత పుణ్యం. ఆఖరికి వారి ప్రేమకే మనం పాత్రలు అయిపోతే అంతకుమించి జీవితంలో ఇంకేది ఉత్తమైంది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమంలో మహాత్ములందరూ కూడా వచ్చి వారి యొక్క మాటల్ని మన కోసం చెప్తున్నారంటే ఈ భగవంతుడు సాక్షాత్ తన ప్రేమను మన పైన కురిపిస్తూ, తన 2 చేతుల్ని కూడా మన తాళ కానిస్తూ మనకి ఈ రకమైనటువంటి యోగ్యత ఇచ్చాడని మనం బలంగా నమ్మగలిగితే ఎవ్వరికి ఎంత ఇబ్బంది పెట్టదు, ఎవ్వరికి కూడా మనుషుల కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలు గాలి మబ్బుల్లో చెరిగిపోతాయి అని చెప్పి వారికి అందరికీ మాటిస్తున్నాం. రామదేవాలకు నమస్కారం. ఇవాళ గుళ్ళోకి వెళ్ళి దండాలు పెడుతున్నాం, గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తున్నాం, కానీ భక్తులు చెప్తే ఆ భగవంతుడి యొక్క ఉద్దేశాలు కట్టుబడి బ్రతకాలనే ఆలోచన మనకు లేదు. నేను అందుకే చెప్తా, ఏనాడైతే తల్లిదండ్రులు గౌరవించి బ్రతకగలుగుతాడో ఆ రోజు మీరు రామభక్తులైనట్టు. ఏ రోజైతే తోబుట్టువులతో మీరు ప్రేమాప్యతలతో మెలగలుగుతారో ఆ రోజు రామభక్తులైనట్టు. ఏ రోజైతే కట్టుకున్న వారిని మీరు ప్రేమగా చూడగలుగుతారో ఆ రోజు రామభక్తులైనట్టు. ఏ రోజైతే మాట కట్టుబడి బ్రతుకుతారో ఆ రోజు రామభక్తులైనట్టు. ఏ రోజైతే ధర్మంగా బ్రతుకుతారో ఆ రోజు రామభక్తులైనట్టు. ఏ రోజైతే సమాజం పట్ల బాధ్యత కలిగి బ్రతుకుతారో ఆ రోజు రామభక్తులైనట్టు. ఏ రోజైతే మానవత్వాన్ని కలిగి
ఎదుటివారి యొక్క కన్నీరు చూస్తే మీకు కన్నీరు రావాలా, ఎదుటివారి బాధ మీ బాధగా తలవాలా, ఎదుటివారి ఆనందం రెట్టింపు ఆనందంగా మీరు భావిస్తే ఆ రోజు నిజమైన రామభక్తులు అయినట్టు. తప్పితే నిలువు నామాలు పెట్టించుకొని నేను భద్రాచలం 100 సార్లు వెళ్ళాను, నిన్న కాకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రారంభమైన అయోధ్య కూడా 14 సార్లు వెళ్ళొచ్చని చెప్పి గొప్పలు చెప్పుకున్నది మాత్రం జీవితంలో ఏం సాధించినట్టు కాదు. కాబట్టి నేను అందుకే చెప్తా, మనందరికీ 2 పదాలు బాగా తెలుసు. ఏమిటది? మానవుడు, మాధవుడు. మానవుడు ఎప్పుడు ఆశిస్తూ ఉంటాడు, మాధవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మానవుడు మాధవుడు 4 అక్షరాలు, కానీ రెండింటిలో కూడా ఒక్కొక్క అక్షరం తేడా. ఏంటని చెప్పండి కదా. మానవుల్లో నా తేడా, మాధవుల్లో దా. మానవుడు ఎప్పుడు కూడా నాది నేను నా కోసమని స్వార్థంతో బ్రతుకుతాడు, మాధవుడు ఎప్పుడు కూడా నిస్వార్థమైన ధర్మాన్ని కట్టుబడి బ్రతుకుతాడు. కాబట్టి ఏనాడైతే మానవుడు ఆ తనలో నాని పక్కన పెట్టుకొని నాది నేనే స్వార్థాన్ని విడిచిపెట్టి ఆ మాధవుడు అనే పదంలో దాని అప్పు తెచ్చుకొని ఆ ధర్మాన్ని కట్టుబడి బ్రతుకుతాడు, ఆ మానవుడే మాధవుడు నిరూపించడానికి రామచంద్రుడు అవతరించాడు అన్నాడు. అర్థమైందా? అందుకే ఇవాళ చరిత్రలని మనం మర్చిపోయాం. నిన్నగాక మొన్న ఒక పెద్ద మనిషి ఆ నల్లట పుస్తకం బ్యాచ్ ఒక ఆయన అన్నాడు, ఏమట? రాముడు అబద్ధం అట, రామాయణం కల్పితం అట, ఇదంతా బోగస్ అని చెప్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. ఆఖరికి ఈ దేశంలో పుట్టి ఈ దేశం గాలి పీల్చి ఈ దేశం మీద మెతుకులు తిన్నామనేటువంటి కృతజ్ఞత కూడా లేకుండా దేవుడు సైతం విమర్శిస్తూ ఉంటుంటే నేను అందుకే చెప్తా, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా మా హిందూ దేవాలయాల కంటే అతి పురాతనమైనటువంటి ఒక చర్చి గాని ఒక మసీదుని గాని చూపిస్తే శ్రవణ చైతన్య స్వామి సైతం కూడా సన్యాసాన్ని విడిచిపెట్టి ఆ మతాల్లోకి వెళ్ళిపోవడం చేద్దాం.